పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ను తెలుగుదేశం పార్టీ నాయకులే హత్య చేశారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ అండతోనే జరిగిందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పిన్నెల్లి గ్రామానికి చెందిన వందలాది కుటుంబాలు వలస వెళ్లిపోయాయని చెప్పారు. సాల్మన్ కూడా ఈ గ్రామం వదిలి బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నాడని చెప్పారు. తన భార్యకు అనారోగ్యంగా ఉంటే చూసేందుకు గ్రామంలోకి వచ్చాడని అన్నారు. గ్రామంలోకి వచ్చిన అతన్ని మాటు వేసి చంపేశారని మహేష్ రెడ్డి మండిపడ్డారు. నాయకుడు సాలమన్ని మర్డర్ చేశారు అక్కడ ఆ గ్రామంలోని తెలుగుదేశం నాయకులు. దీనికి పూర్తిగా అండదండలు ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, దాచేపల్లి సిఐ భాస్కర్. ఏది ఏమైనా వెంటనే పోలీసు వారు చర్యలు చేపట్టాలి. ఎవరైతే మర్డర్ చేశారో, ప్రోత్సహించారో సిఐతో సహా, ఎమ్మెల్యేతో సహా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నీతి చెప్పటం కాదు, నీతులు పాటించాలి. అధికారం అంటే సుమారు దాదాపు 1500 మంది ఊరు బయట ఉన్నారు. ఊరు ఎడారైపోయింది, పోయి చూసుకోమనండి. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సాలమన్ కి ఘన నివాళులు అర్పిస్తాం. ఏది ఏమైనా ఈ హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, తగిన శిక్ష పడేటట్టు ఈ ప్రభుత్వం చేయాలి. లేకపోతే రేపు హైకోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నాం. ఈ సిఐ మీద, ఎస్ఐ మీద, పోలీసు వారి మీద కూడా పిటిషన్ వేయబోతున్నామని తెలియజేస్తాం.